Hello students, in this video I am going to explain about dipole moment. ఏంటి డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ చాలామంది స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. బట్ కేర్ఫుల్గా వింటే, కేర్ఫుల్గా చూస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఐఎమ్ షూర్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీ బిట్ ఫ్రమ్ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ ఎంసెట్ ఏదైనా కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్. సో యూ కెన్ డూ. ఓకే, అండ్ ఐపీలో డైపోల్ మూమెంట్ అడిగినా కానీ చేస్తారు. ఓకే, రైట్. సి వాట్ ఈజ్ డైపోల్ మూమెంట్? హియర్ డైపోల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెజర్ ఆఫ్ పొలారిటీ. ఈ డైపోల్ మూమెంట్ని కొంతమంది పీతోని చూపిస్తారు, కొంతమంది ఏమో మ్యూతోని. ఈ మ్యూ మీద క్రాస్డ్ యారో కూడా వేస్తారు, బట్ ప్రతిసారి ఈ క్రాస్డ్ యారో వేయము. ఎక్కడ మీకు క్రాస్డ్ యారో ఎక్కువ కనిపించదు, బట్ యాక్చువల్గా ఇట్లా చూపించాలి. ఓకే, సో డైపోల్ మూమెంట్ అనేది మెజర్ ఆఫ్ పొలారిటీ అన్నాం. వాట్ ఈస్ దిస్? మెజర్ ఆఫ్ పొలారిటీ. నౌ ద క్వశ్చన్ అరైజెస్, what is polarity? Yes, so the given molecule is polar or non-polar అనేది మనం డైపోల్ మూమెంట్ని బట్టి చెప్తాం, నెట్ డైపోల్ మూమెంట్ని బట్టి. సో పొలారిటీ అంటే ఏంటంటే వెన్ టూ ఆటమ్స్ విత్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ, అంటే దీని ఎలక్ట్రోనెగటివిటీ వేరే, దీనిది వేరే ఉంది. వెన్ ద టూ ఆటమ్స్ కంబైన్ ఫార్మ్ ఏ మాలిక్యూల్ విత్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్, ఇన్ దిస్ వన్ యాజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ అనదర్ లెస్. The electron pair, bonded pair of electrons shifts are attracted more by the more electronegative atom. Kada? So then what happens here? Positive, partially negative charge will come. Here partially positive charge will come. Electrons దీనికి దగ్గరగా రావటం వల్ల ఎలక్ట్రాన్స్ నెగిటివ్ కదా, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో అంటే ఇది నెగిటివ్ పోల్, దిస్ ఈజ్ పాజిటివ్ పోల్. ఎన్ని పోల్స్ వచ్చాయి? 2 పోల్స్. దట్ ఈజ్ కాల్డ్ డైపోల్. ఓకే, నౌ ఇప్పుడు ఇట్లా రావడమే పొలారిటీ. ఓకే, పొలారిటీ. సో ఆ పొలారిటీ ఎంత ఉందని మెజర్ చేసేది డైపోల్ మూమెంట్. రైట్, హౌ కెన్ వీ డిఫైన్ డైపోల్ మూమెంట్? సో డైపోల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ magnitude of the charge on any pole or on either pole అంటే either this one or this one, either pole. అయితే ఇక్కడ ఛార్జ్ తీసుకోము, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ either pole and distance between two poles. Distance between two poles. సో ఇది డైపోల్ మూమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోల్ ఛార్జ్ డెల్టా అనుకుంటే వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ డి అనుకుందాం మనం. లేదు ఈ పోల్ ఛార్జ్ క్యూ అనుకుందాం, ఇది క్యూ, ఇది కూడా క్యూ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఛార్జ్ ఈజ్ క్యూ, దిస్ ఛార్జ్ ఈజ్ క్యూ. అప్పుడు ఏమవుతుంది? డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు, నీకు కావాలంటే డెల్టా తీసుకుంటే డెల్టా ఇంటూ డి అని రాయొచ్చు, లేకపోతే క్యూ ఇంటూ డి అని రాయొచ్చు. నువ్వు ఒకవేళ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ క్యూ అనుకుంటే క్యూ ఇంటూ డి. మరి యూనిట్స్ ఏంటి అంటే వీటిని జనరల్గా డిబైస్లో కొలుస్తారు. డిబై. సో ద యూనిట్ ఆఫ్ దిస్ ఈజ్ డిబై. వాట్ ఈజ్ దిస్ డిబై? 1 డిబై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ 1 డిబై ఈజ్ ఈక్వల్స్ టు 3.3356 ఇంటూ 10⁻³ coulomb meter, not centimeter, it is coulomb meter. Or 1 dBi is equals to 1 into 10⁻⁸ ESU. ESU అనేది electrostatic units, centimeter. ESU centimeter. 1 dBi is equals to. Okay, so you can use this one or this one. And one more important point is dipole moment is a vector quantity. It is a vector quantity. So మీకు వెక్టార్స్ తెలుసు కదా,
a vector quantity. Vector ante direction undali, magnitude undali. If magnitude and direction both are there, then that is called vector quantity. Next, it is represented as crossed arrow. This is called crossed arrow. ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. సో ఈ క్రాస్ ఏమో పాజిటివ్ సైడ్ ఉంటుంది, యారో హెడ్ ఏమో నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇది స్టేట్మెంట్ అండ్ ఫార్ములా ఆఫ్ ది డైపోల్ మూమెంట్. ఓకే, సో ఇప్పుడు 2 ఆటమ్సే ఉన్నప్పుడు దీని డైపోల్ మూమెంట్ డైరెక్ట్గా డెల్టా ఇంటూ డిఏసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి మోర్ దాన్ 1 బాండ్స్ ఉంటే పాలిఅటామిక్ మాలిక్యూల్స్ అయితే, సో ఇన్ ద కేస్ ఆఫ్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్ హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ dipole moment and what is dipole moment? Okay, whether a given molecule is polar or non-polar, how can we find? Polar or non-polar ante okate niku dipole moment 0 vaste non-polar, non-zero vaste polar. Okay, if the dipole moment of a molecule is 0, it is polar. If it is not 0, non-polar. That's it. Okay, so next polyatomic molecules తీసుకొని దానికి డైపోల్ మూమెంట్ ఉందా లేదా ఎట్లా చెప్తాము అనేది ఒకసారి చూద్దాం. ఫర్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్, సో హియర్ ఐఎమ్ టేకింగ్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ టేకింగ్ AB2. సో AB2 అనేది తీసుకుందాం. ఈ AB2 ఫార్ములా ఉన్న ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఉన్నాయి. CO2 యూ కెన్ టేక్, C2H2 యూ కెన్ టేక్, అండ్ of course HgCl2 you can take, ZnCl2 you can take, all this. Okay, so ఇలాంటివన్నీ కూడా మీకు AB2 టైప్ వస్తాయి. SnCl2 తీసుకోవచ్చు, ఓకే, BeCl2 తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు AB2 కైండ్కి వస్తాయి. నా ఇప్పుడు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ CO2, ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంది. అట్లనే BeCl2 తీసుకోండి, BE chlorine is there. Now see, here carbon and oxygen, if you compare the electronegativities, oxygen electronegativity is more. So kabatti bonded pairs deniki దగ్గరికి వస్తాయి, ఆక్సిజన్కి. Then so the bond shifting takes place towards oxygen, the dipole moment is towards oxygen. మరి ఇక్కడ దీనికి కూడా అంతే కదా, డైపోల్ మూమెంట్ ఈజ్ టువర్డ్స్ ఆక్సిజన్. సార్ ఇదేంది, ఇది డైపోల్ మూమెంట్ అంటున్నారు, ఇది డైపోల్ మూమెంట్ అంటున్నారు, మరి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ డైపోల్ మూమెంట్? ఎస్, ఇట్లా మోర్ దెన్ 1 బాండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే నెట్ డైపోల్ మూమెంట్ తీసుకుంటాం, అది మాలిక్యూల్ డైపోల్ మూమెంట్. ఇక్కడ మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ ఈజ్ నెట్ డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్ అంటే ఇట్లా రాస్తాం మనం. కాకపోతే ఎవరు ఇప్పుడు NET అని రాయట్లేదు, జస్ట్ మ్యూ అని రాస్తారు. ఎందుకు అంటే ఈ ఒక బాండ్కి సంబంధించిన డైపోల్ మూమెంట్ని మనం బాండ్ మూమెంట్ అనొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ బాండ్ మూమెంట్. సో ఒక బాండ్కి సంబంధించింది, ఒక మాలిక్యూల్లో మోర్ దెన్ 1 బాండ్స్ ఉన్నప్పుడు ఒక బాండ్కి సంబంధించిన డైపోల్ మూమెంట్ని మనం బాండ్ మూమెంట్ అనొచ్చు. సో ఇక్కడ ఎట్లాగో బాండ్ మూమెంట్ అంటున్నాం కాబట్టి డైరెక్ట్గా మొత్తం మాలిక్యూల్ పొలారిటీని మనం డైపోల్ మూమెంట్ అంటాం. ఓకే, సో అప్పుడు నెట్ రాయాల్సిన పని లేదు, రైట్. అట్లనే ఇక్కడ చూస్తే బెరిలియం, కార్బన్, క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్, ఇక్కడ కూడా ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ ఎక్కువ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ ఎక్కువ వస్తే డైపోల్ మూమెంట్ ఎక్కువ వస్తుంది, అంటే పొలారిటీ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఒక ఛార్జ్ మీదనే కాదు, డిస్టెన్స్ కూడా చూడాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా పెరిగితే డైపోల్ మూమెంట్ ఎక్కువ వస్తుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండి ఛార్జ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే దాని డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే పొలారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీనికి చూద్దాం. ఇవి రెండు వెక్టార్ క్వాంటిటీస్ కదా మనం చెప్పింది. బాండ్ మూమెంట్స్ కానీ డైపోల్ మూమెంట్ కానీ ఏంటి, వెక్టార్ క్వాంటిటీ. 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉండి దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఎందుకంటే రెండు COలే. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండి డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే నెట్ వాల్యూ ఎంత అవుతుంది, నెట్ వెక్టార్ ఎంత అవుతుంది? సో 0 అవుతుంది. ఈ వెక్టార్తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దీనికి నెట్ డైపోల్ మూమెంట్ 0 ఫర్ CO2, దీనికి కూడా నెట్ డైపోల్ మూమెంట్ 0. అంటే
ఈక్వల్గా మ్యాగ్నిట్యూడ్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే బాండ్ మూమెంట్స్, నెట్ మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ జీరో. అంటే CO2 మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ జీరో, BeCl2 మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ జీరో. కానీ CO బాండ్ డైపోల్ మూమెంట్ జీరో కాదు. ఇక్కడ పొలారిటీ ఉంది. BeCl బాండ్ డైపోల్ మూమెంట్ జీరో కాదు. అంటే ఈ బాండ్ మూమెంట్స్ జీరో కావు, కానీ నెట్ డైపోల్ మూమెంట్ జీరో. అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్ పోలారా నాన్ పోలారా అని అడిగారు అనుకోండి, వెదర్ ఇట్ ఈజ్ పోలార్ ఆర్ నాన్ పోలార్ అంటే ఎస్ నాన్ పోలార్. ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, the molecule is non-polar. The molecule is non-polar. If mu is not equals to 0, that is polar molecule. Okay, that is polar molecule. If mu value is more, polarity will be more. If mu value is less, polarity is less. Okay, వీటికి ఉన్నాయి. ఎందుకు ఇది ఉంది అంటే వీటికి సిమెట్రీ ఉంది. చూడు, లీనియర్ ఉంది. లీనియర్లో ఉండి సేమ్ యాటమ్స్ అటాచ్ అయినాయి ఇవి. ఏదైనా సరే అది ట్రైగోనల్ ప్లానార్ కానివ్వండి, టెట్రాహైడ్రల్ ఆర్ ట్రైగోనల్ బైపిరమిడల్ ఆర్ ఆక్టాహైడ్రల్ ఆర్ పెంటాగోనల్ బైపిరమిడల్. సో షేప్ ఏమి డీవియేట్ అవ్వకుండా ఆల్ యాటమ్స్ అటాచ్డ్ టు ద సెంట్రల్ యాటమ్ ఈజ్ సేమ్, దెన్ ఇట్స్ డైపోల్ మూమెంట్ బికమ్స్ జీరో. మళ్ళీ చెప్తున్నాను, సిమెట్రిక్గా ఉండి మాలిక్యూల్, సిమెట్రిక్గా ఉండటం అంటే ఏంటి సార్ అంటే లీనియర్గా ఉంది సిమెట్రీ, ట్రైగోనల్ ప్లేనార్లో ఉంది సిమెట్రీ, టెట్రాహైడ్రల్ సిమెట్రీ, ట్రైగోనల్ బైపిరమిడల్ సిమెట్రీ. అయితే సెంట్రల్ యాటమ్కి అటాచ్ అయి ఉన్న అన్ని యాటమ్స్ సేమ్ యాటమ్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 క్లోరిన్స్ అట్లా. అంతేగాని ఒకటి ఫ్లోరిన్ ఒకటి క్లోరిన్ ఉందనుకో కాదు, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అవ్వవు. ఓకే, సో అట్లా అనమాట. ఇప్పుడు SnCl2 తీసుకుందాం. SnCl2లో టిన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ అయినాయి. ఇది లోన్ పేరు ఉంది. ఇప్పుడు ఇది యాంగులర్ అనమాట. సో ఇక్కడ నుంచి దీనికి పొలారిటీ ఇటు సైడ్ ఉంటుంది, దీనికి బాండ్ మూమెంట్ ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 బాండ్ మూమెంట్స్ ఇటు ఉన్నాయి, లోన్ పేరుది ఇటు ఉంది, లోన్ పేరు దాని వైపు ఉంది. అయితే ఈ రెండింటికి ఆపోజిట్లో ఉంది, కానీ సో ఈ 2 ఇది సేమ్ కాదు. దట్స్ వై హియర్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే దిస్ SnCl2 ఈజ్ పోలార్ మాలిక్యూల్. దిస్ SnCl2 ఈజ్ పోలార్ మాలిక్యూల్. ఇట్లా మనం AB2 మాలిక్యూల్స్ తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు AB3 తీసుకొని చూద్దాం. చూడండి, ఇప్పుడు AB3 తీసుకున్న BCl3, BF3, BCl2, FSO3. ఇందులో ఏది పోలార్ ఏది నాన్ పోలార్ అంటే ఇది పర్ఫెక్ట్గా ట్రైగోనల్ ప్లేనార్లో ఉంటుంది. సో ఒక ట్రయాంగిల్ యొక్క 3 కార్నర్స్లో 3 క్లోరిన్స్ ఉంటాయి. అంటే ఇదేమో ఇటు సైడ్ ఉంటుంది బాండ్ మూమెంట్, for this side, for this side. Exactly they are at 120 degrees, no? So ఈ రెండిటిది ఇది క్యాన్సిల్ చేస్తుంది, ఈ రెండిటిది ఇది క్యాన్సిల్ చేస్తుంది. సో నెట్ వాల్యూ బికమ్స్ 0 because it is a perfect symmetric and all the atoms are same. Similarly BF3 also, BF3లో కూడా mu is equals to 0. అదే BCl2F తీసుకున్నారనుకోండి, 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఒక ఫ్లోరిన్ ఉంది. ఇక్కడ బాండ్ మూమెంట్, ఇక్కడ బాండ్ మూమెంట్స్ సేమ్ అవ్వవు. ఇవి 2 వేరే, ఇది వేరే. సో దట్స్ వై హియర్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అట్లా SO3 తీసుకుంటే పర్ఫెక్ట్గా 3 ఆక్సిజన్స్తోనే ఉంటుంది. ఇది కూడా ట్రైగోనల్ ప్లేనార్లో ఉంటుంది. సో 3 ఆక్సిజన్సే కాబట్టి ఇక్కడ కూడా మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇవన్నీ కూడా నాన్ పోలార్, ఇదొక్కటి మాత్రం పోలార్ మాలిక్యూల్. ఓకే, అదే SO2 తీసుకున్నారనుకోండి, SO2 జస్ట్ లైక్ AB2 మాలిక్యూల్. SO2కి ఇట్లా ఉంటుంది, ఇక్కడ లోన్ పేరు ఉంటుంది. నౌ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇది పోలార్ మాలిక్యూల్, దిస్ ఈజ్ పోలార్ మాలిక్యూల్. సో SO2 ఈజ్ పోలార్ మాలిక్యూల్, బట్ SO3 ఈజ్ నాన్ పోలార్ మాలిక్యూల్, నాన్ పోలార్ మాలిక్యూల్. ఇట్లా మనం తీసుకోవచ్చు. అదే AB4 తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా తీసుకున్నాం, ఎట్లా ఉంటుంది? అమ్మోనియాలో పిరమిడ్ షేప్ ఉండాలి. పిరమిడ్ షేప్లో ఇక్కడ ఒక లోన్ పేరు ఉంది. సో ఇవి నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ దెన్ హైడ్రోజన్, కాబట్టి ఇట్లా ఉంటాయి బాండ్ మూమెంట్స్. సో ఇదేమో దీనికి ఇటు ఉంటుంది, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అరౌండ్ 1.7 అట్లా ఉంటుంది డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్. కాబట్టి NH3 పోలార్ మాలిక్యూల్ కాదు ఇది.
ఇది నాన్ పోలార్ మాలిక్యూల్ కాదు, ఇది పోలార్ మాలిక్యూల్. సో NH3 ఈజ్ పోలార్ మాలిక్యూల్. ఓకే, ఇప్పుడు 4 ఉన్నది తీసుకొని చూద్దాం. చూడండి, సో AB4 ఆటమ్స్ సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఉన్నాయి. CH4, CCl4, SiF4, SiCl4, CH3Cl, CH2Cl2, CHCl3 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో రాసినవన్నీ కూడా నాన్ పోలార్, ఇవి పోలార్. ఎందుకో చూడండి. ఇప్పుడు CH4 తీసుకుంటే 4 హైడ్రోజన్స్ టెట్రాహైడ్రల్గా కరెక్ట్గా సిమెట్రిక్గా అరేంజ్ అయి ఉంటాయి. ఈ అటాచ్ అయిన అన్నీ కూడా సేమ్ ఆటమ్స్ అయితే నీకు నాన్ పోలార్ అవుతుంది. ఇక్కడ μ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అట్లనే CCl4 తీసుకుంటే 4 క్లోరిన్సే ఉన్నాయి కాబట్టి టెట్రాహైడ్రల్గా μ ఈజ్ ఈక్వల్ టు 0. SiF4 తీసుకుంటే Siకి 4 ఫ్లోరిన్సే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కూడా μ ఈజ్ ఈక్వల్స్ టు 0. సిమిలర్లీ ఇది కూడా. బట్ ఇక్కడికి వస్తే మీరు CH3 హైడ్రోజన్స్ ఉంటే 1 క్లోరిన్ ఉంది. అంటే హైడ్రోజన్స్ ఏమో కార్బన్కి ఇస్తే క్లోరిన్ ఏమో కార్బన్ నుంచి తీసుకుంటుంది. అంటే ఇక్కడ అన్ని సేమ్ బాండ్స్ కాబట్టి సేమ్ బాండ్స్ కావు కాబట్టి డైపోల్ మూమెంట్ విల్ నాట్ బి 0. సో హియర్ ఇట్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్. Now come to CH2Cl2. Here 2 hydrogens are there, 2 chlorines are there. So this is this side, this is this side. Here also mu is not equals to 0. Similarly CHCl3, only 1 hydrogen is there, 3 chlorines are there. So these 3 chlorines attracts towards this side, hydrogen gives this. So here mu is not equals to 0. But CCl4 తీసుకుంటే again all are carbons 0 అవుతుంది. ఇప్పుడు వీటిలో డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది అని అడుగుతారు. ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సో ఆర్డర్ ఆఫ్ మ్యూ ఇక్కడ రాస్తాను చూడండి. CH4 0 కాబట్టి దీనికి తక్కువ ఉంటుంది. లేదు అంటే ఇట్లా తీసుకుందాం, ఇక్కడ నుంచి తీసుకుందాం. CH3Cl. CH3Cl has more dipole moment than CH2Cl2 than CHCl3 than CCl4. ఎందుకంటే CCl4కి 0 ఉంటుంది. సో CH3Cl dipole moment is greater than CH2Cl2. CH2Cl2 dipole moment is greater than CHCl3. CHCl3 dipole moment is greater than CCl4. ఇది 4. అంటే టెట్రాహైడ్రల్గా ఉండి సెంట్రల్ ఆటమ్కి సేమ్ ఆటమ్స్ అటాచ్ అయితే, ఇఫ్ ద సేమ్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ దెన్ ద డైపోల్ మూమెంట్ ఈజ్ 0. If any other element is attached or lone pair is present, then it becomes not 0. ఒక్కొక్కసారి లోన్ పేర్స్ ఉన్న 0 అవుతుంది. ఎప్పుడో చెప్తాను, ఆల్వేస్ కాదు. అంటే ఎప్పుడైనా లోన్ పేర్ కనిపిస్తే డైపోల్ మూమెంట్ నాన్ 0 పెట్టమని కాదు. ఓకే, బట్ జనరల్లీ ఒక లోన్ పేర్ ఉంది అంటే అది నాన్ పోలార్ కిందకి వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు AB5 తీసుకుందాం. AB5 ఓకే చూడండి, ఇక్కడ 5 అంటే PCl5 5 ఆటమ్స్ ఉన్న సెంట్రల్ ఆటమ్కి 5 ఆటమ్స్ అటాచ్ ఉన్నాయి తీసుకున్నాం. ఇవన్నీ కూడా ట్రైగోనల్ బైపిరమిడల్లో ఉంటాయి. సో వీటి షేప్ అంతా ట్రైగోనల్ బైపిరమిడ్. సో ట్రైగోనల్ బైపిరమిడ్ షేప్లో ఉంటాయి. ట్రైగోనల్ బైపిరమిడ్ అంటే తెలుసు కదా మీకు. సో ఒక ట్రయాంగిల్ ఏమో ప్లేన్లో ఉంటుంది, అబోవ్ ద ప్లేన్ ఒక బాండ్, బిలో ద ఒక ప్లేన్ ఒక బాండ్ ఉంటుంది. అంటే ఇది ఫాస్ఫరస్ అయితే Cl 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 Cl. సో PCl5 అన్నమాట ఇది. సో PCl5 స్ట్రక్చర్ ఇట్లా అయ్యచ్చు. ఇప్పుడు చూడండి, క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది. సో దిస్ ఈజ్ డౌన్వర్డ్ సైడ్. నౌ దీస్ 3 గెట్స్ క్యాన్సిల్డ్ అవుట్, ఈచ్ అదర్ దీస్ 3 గెట్స్ క్యాన్సిల్డ్. ఈ 3 నెట్ వాల్యూ 0. సో దీస్ 2 ఆర్ ఆపోజిట్, దీస్ 2 నెట్ వాల్యూ 0. So that's why mu is equals to 0. It is symmetric molecule and all are chlorines, that's why 0. Similarly here also, here also, here also, all this becomes 0. For this also mu is equal to 0, for this also mu is equal to 0, for this also mu is equal to 0. Same structures. ఇక్కడ SB పెడతావు Cls, ఇక్కడ AS పెడతావు Fs. Come to here and here. So if you take PCl3F2, more electronegative atoms occupies axial positions, less electronegative atoms occupies equatorial positions. ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మీరు ఈ 3 నెట్ వాల్యూ 0, డైపోల్ మూమెంట్ ఆఫ్ దీస్ 3 0, డైపోల్ మూమెంట్ ఆఫ్ దీస్ 2 0. ఇది దీన్ని క్యాన్సిల్ చేస్తుంది.
These 2 becomes cancel. These 3 becomes cancel. So net value 0. This is also non-polar. This is also non-polar. Mind it. Sir, అన్నీ ఒకటే ఉంటే non-polar, different ఉంటే polar అన్నారు కదా, బట్ ఇక్కడ కాదు. చూడండి, మాలిక్యూల్ని పట్టి ఉంటుంది అది. ఇది తీసుకోండి, PCl2F3. ఇన్ PCl2F3 ఫ్లోరిన్స్ షుడ్ ఆక్యుపై యాక్సియల్, క్లోరిన్స్ ఈక్వటోరియల్. ఇంకొక ఫ్లోరిన్ ఎక్స్ట్రా ఉంది, దట్ విల్ కమ్ హియర్. నౌ దీస్ 2 bond moments are different, this bond moment is different. That's why these 3 becomes not equals to 0. ఈ 3 కలిపితే 0 అవ్వదు, బట్ ఇవి రెండు 0 అయిపోతాయి. ఇది దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. బట్ ఈ 3 ఈక్వల్ టు నాట్ 0. దట్స్ వై హియర్ mu is not equals to 0. This is polar molecule. This is polar molecule. ఓకే, నౌ ఇక్కడ పోలార్ మాలిక్యూల్. ఇది PCl2F3 ఏమో పోలార్ మాలిక్యూల్, PCl3F2 నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకే, సో నెక్స్ట్ AB6 ఉంటే ఎట్లా ఉంటుంది చూద్దాం. AB6 అంటే ఆక్టాహెడ్రల్. చూడండి ఇక్కడ SF6, SCF6 ఇలాంటివి. సల్ఫర్ 6 ఫ్లోరిన్స్తోని బాండ్ ఫామ్ చేస్తుంది ఆక్టాహెడ్రల్గా. సో ఇది octahedral. So this bond moment is cancelled by this one, this bond moment is cancelled by this one, and this bond moment is cancelled by this one. So net value is 0. So it is non-polar. Non-polar. For suppose ఇక్కడ ఏదైనా ఒక లోన్ పేర్ ఉందనుకోండి, అంటే ఫర్ సపోజ్ SF4 ఉంది, SF4. SF4లో trigonal bipyramidal shape actually. So the actual shape is trigonal bipyramidal, but due to the presence of lone pair here it gives seesaw shape. ఇక్కడ లోన్ పేర్ ఉంది, ఇక్కడేమో ఇది దీంతో క్యాన్సిల్ అవుతుంది, ఇవి రెండు ఇటు లాగుతాయి, బట్ ఇది ఇటు, ఇవి ఈక్వల్ కాదు. సో హియర్ mu ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే దిస్ ఈజ్ పోలార్ మాలిక్యూల్, దిస్ ఈజ్ పోలార్ మాలిక్యూల్. అట్లనే మీరు AB7లో IF7 తీసుకోవచ్చు. IF7 తీసుకుంటే అది పెంటాగోనల్ బైపిరమిడల్, అది కూడా నాన్ పోలార్ మాలిక్యూల్. ఎందుకంటే అన్నిటి గెట్స్ క్యాన్సిల్డ్, అన్నీ కలిసి క్యాన్సిల్ అవుతాయి. సో ఇది mu ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సిమెట్రిక్గా ఉండి సేమ్ యాటమ్స్ కనెక్ట్ అయితే 0 అవుతాయి. ఇప్పుడు 0 కానివి మాత్రమే తీసుకుందాం, పోలార్ మాలిక్యూల్స్ మాత్రమే. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ తర్వాత కంపారిజన్ కూడా చెప్తాను, కంపారిజన్ కూడా కొన్ని మాలిక్యూల్స్లో. ఓకే, రైట్, చూద్దాం. సో నేను CH3Cl, CH3F, CH3Br, CH3I ఇట్లా ఇచ్చి మీకు, సో డైపోల్ మూమెంట్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, తక్కువ దేంట్లో, డైపోల్ మూమెంట్ ఆర్డర్ ఆర్ పొలారిటీ ఆర్డర్ అడిగారు అనుకోండి. సో డైపోల్ మూమెంట్ ఆర్డర్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, సో ఇట్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, కార్బన్ ఫ్లోరిన్ బాండ్ ఉంటుంది, ఇక్కడ కార్బన్ క్లోరిన్ బాండ్ ఉంటుంది, ఇక్కడ కార్బన్ బ్రోమిన్ బాండ్ ఉంటుంది, ఇక్కడ కార్బన్ అయోడిన్ బాండ్ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటే పొలారిటీ దానికని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఛార్జ్ ఒకటే కాదు కదా, డిస్టెన్స్ కూడా కావాలి. డిస్టెన్స్ ప్రకారం చూస్తే దీనికి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, కార్బన్కి ఐడిన్కి మధ్యలో డిస్టెన్స్ దీనికి ఎక్కువ ఉంటుంది. ఛార్జ్ తీసుకుంటే దీనికి ఎక్కువ ఉంటుంది. రెండుటిని యావరేజ్ తీసుకుంటే దిస్ వన్ హ్యాస్ మోర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, 2 times అడిగారు. CH3Cl హ్యాస్ మోర్ డైపోల్ మూమెంట్ దాన్ CH3F, దాన్ CH3Br, దాన్ CH3I. ఇది డైపోల్ మూమెంట్ ఆర్డర్. CH3Clకి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, CH3Clకి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇది 1,2-డైక్లోరోబెంజిన్ ఆర్ యూ కెన్ సే ఆర్థో-డైక్లోరోబెంజిన్. సో ఇది సో ఇది 1,2-డైక్లోరోబెంజిన్.
dichlorobenzene. ఇది 1,3 dichlorobenzene. Now here I am taking 1,4 dichlorobenzene. ఇది 1,4 అంటే 1 2 3 4 అట్లా అనమాట. 1 2 3 4 5 6. సో ఇక్కడ 3 ఇది 2. దీన్ని ఇంకో పేరు ఏంటంటే ఆర్థోడైక్లోరోబెంజిన్ అంటారు. ఆర్థోడైక్లోరోబెంజిన్. ఇది మెటాడైక్లోరోబెంజిన్ అంటారు. ఇది పారాడైక్లోరోబెంజిన్ అంటారు. ఓకే, ఇప్పుడు వీటిలో మ్యూ ఆర్డర్ చూస్తే ఇక్కడేమో యాంగిల్ 60 degrees ఉంది, ఇక్కడేమో 120 ఉంది, ఇక్కడేమో 180 ఉంది. చూడండి, ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది. ఒకటి ఇటు నుంచి లాగుతుంది, ఒకటి ఇటు లాగుతుంది. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ దిస్ సైడ్, దిస్ ఈజ్ దిస్ సైడ్. ఇక్కడేమో ఇది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్. ఇక్కడ మీకు పర్ఫెక్ట్లీ 0 అయింది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దిస్ ఈజ్ నాన్ పోలార్. ఓకే, మరి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనకి రిజల్టెంట్ వెక్టార్ ఎట్లా కనుక్కుంటాం మనం? ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ, ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఒకటేమో ఈ డైరెక్షన్లో ఉంది, ఒకటేమో 60 degrees డైరెక్షన్లో ఉంది. వెన్ 2 vectors are present with theta angle, సో ఫస్ట్ వెక్టార్ క్వాంటిటీ ఈజ్ మ్యూ అని అనుకుందాం, సెకండ్ దాన్ని μ2 అనుకుందాం బాండ్ మూమెంట్. ఇక్కడ ABC అనుకోండి, లేదా XYY అనుకోండి, ఏదైనా సరే XYZ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కొంత యాంగిల్తో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫార్ములా ఉంది, దీనికి ఒక ఫార్ములా ఉంది వెక్టార్స్ దాంట్లో. ఏంటి ఆ ఫార్ములా అంటే, దీని రిజల్టెంట్ వెక్టార్ కనుక్కోవాలంటే, దీని రిజల్టెంట్ బాండ్ మూమెంట్ కనుక్కోవాలంటే, సో రిజల్టెంట్ బాండ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √of μ1 స్క్వేర్ ప్లస్ μ2 స్క్వేర్ ప్లస్ 2 μ1 μ2 ఇంటూ కాస్ టీటా. సో ఇది ఫార్ములా. μ1 స్క్వేర్ ప్లస్ μ2 స్క్వేర్ ప్లస్ 2 μ1 μ2 ఇంటూ కాస్ టీటా. టీటా ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఈ టీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డైపోల్ మూమెంట్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడేమో 60 degrees ఉంది, ఇక్కడేమో 120 ఉంది. కాబట్టి 60 degreesకి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. లేదంటే చూడండి, ఒక థింగ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని ఒకటి ఇటు ఒకటి ఇటు, అంటే ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, ఒకటి ఇటు సైడ్ లాగుతుండే, ఒకటి ఇటు సైడ్ లాగుతుండు. సో నెట్ వాల్యూ ఇది ముందుకే వెళ్తుంటుంది. కానీ ఒకటి ఇటు సైడ్ లాగుతున్నప్పుడు ఒకటి ఇటు సైడ్ లాగిండి అనుకో 120తోని, అప్పుడు ఇది కష్టం అవుతుంది పోవటానికి. అసలు ఒకటి ఇట్లా లాగుతుంటే ఒకటి ఇట్లా లాగిండి అనుకో, అసలు పోదు, అక్కడే ఉంటుంది. అదే అనమాట ఇక్కడ జరిగేది. సో దీనికి ఎక్కువ ఉంటుంది, తర్వాత దీనికి, తర్వాత 0 దీనికి. కాబట్టి డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ అనుకుందాం, ఇది సెకండ్ స్ట్రక్చర్, ఇది థర్డ్ స్ట్రక్చర్. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఇట్లా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒకసారి రబ్ చేస్తాను, రబ్ చేసినాక మళ్ళీ ఆన్ చేస్తాను. రైట్, ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ ఉంది. ఓకే, NH3 మాలిక్యూల్ ఉంది. ఇవి డైపోల్ మూమెంట్ ఉంటుందా అంటే ఎస్, ఎందుకంటే వాటర్లో 2 hydrogens ఉన్నాయి, 2 లోన్ పేర్స్ కూడా ఉన్నాయి. అంటే లోన్ పేర్స్కి ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది బాండ్ మూమెంట్, హైడ్రోజన్స్కి ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో నెట్ వాల్యూ ఉంటుంది, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దాని వాల్యూ వచ్చి 1.85 dB ఉంటుంది. 1.85 dB డైపోల్ మూమెంట్ ఆఫ్ వాటర్. అట్లే NH3లో కూడా ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో హైడ్రోజన్ కంటే నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి బాండ్ మూమెంట్ నైట్రోజన్కి వెళ్ళి ఉంటుంది. ఈ లోన్ పేర్స్ ఎక్కువ కాబట్టి నెగిటివిటీ ఇటు ఉంటుంది. సో అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అప్రాక్సిమేట్లీ 1.75 ఏదో ఉంటుంది, 1.73 dB లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్ కాదు, ఇది అప్రాక్సిమేట్ వాల్యూ వేసాను మీకు. సో ఇట్లా మనకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ XeF4 తీసుకుందాం మనం, లేదా XeF2 తీసుకోండి. ఇక్కడ చూడండి, లోన్ పేర్ ఉన్నా కూడా డైపోల్ మూమెంట్ 0 అవుద్ది. XeF2లో xenon 8 electrons ఉంటాయి. 8 electrons ప్లస్ 2 monovalent atoms కలిసాయి బై 2 అంటే నీకు 5 ఆర్బిటాల్స్ వస్తాయి. 5 ఆర్బిటాల్స్ అంటే ట్రైగోనల్ ప్లేనార్ రావాలి. సో ఇట్లా రావాలి, ట్రైగోనల్ ప్లేనార్ రావాలి స్ట్రక్చర్. బట్ ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయి? ఓన్లీ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. అంటే మిగతావేంటి? లోన్ పేర్స్. మిగతావేంటి? మొత్తం 5 పేర్స్ ఉన్నాయి, అందులో 2నే బాండ్ పేర్స్, అంటే మిగతా 3 లోన్ పేర్స్. ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంది, కానీ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్లా అంటే ఈ 3 సేమ్ కదా, ఈ 3 ట్రయాంగిల్గా ఒకే ప్లేన్లో ట్రైగోనల్ ప్లేనార్ షేప్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఫ్లోరిన్ క్యాన్సిల్ అయిపోతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కొన్ని మాలిక్యూల్స్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా మ్యూ ఈజ్ ఈక్వల్ 0 అవుద్ది, నాన్ పోలార్ మాలిక్యూల్ అవుద్ది. అట్లనే XeF4 తీసుకోండి.
XeF4లో xenon 8 కదా, 8 + 4/2 అంటే 6 ఆర్బిటాల్స్ వస్తాయి. 6 అంటే ఆక్టాహైడ్రల్. సో ఇట్లా 6 ఎలక్ట్రాన్ పెయిర్స్ రావాలి. కానీ ఇందులో 4 బాండ్సే ఉన్నాయి. 4 ఇట్లా ఫామ్ అయితే 2 లోన్ పెయిర్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఈ లోన్ పెయిర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఈ 4 ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా క్యాన్సిల్ అవుతాయి. μ = 0 అవుతుంది. కొన్నిసార్లు లోన్ పెయిర్ ఉన్నా కూడా 0 అయిపోవచ్చు మ్యాక్సిమం. బట్ ఒక్క లోన్ పెయిర్ ఉన్నప్పుడైతే 0 అవ్వదు. ఓకే, సో ఇట్లా మనం కొన్ని మాలిక్యూల్స్ తీసుకోవచ్చు. అంటే మీరు మీ ఓన్గా కొన్ని మాలిక్యూల్స్ని తీసుకొని స్ట్రక్చర్స్ వేసుకుంటా ఉంటే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్స్ ఏంటి? లేదు ఇంకొకటి ఉంది. NH3 NF3 NCl3 ఇచ్చి దేనికి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అంటాడు. అది ఒకసారి స్ట్రక్చర్స్ వేసి చూపిస్తాను మీకు. హియర్ ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఇన్ NH3 NF3 NCl3 అన్నీ సేమ్ షేప్, సేమ్ లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి. సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్, బట్ అటాచ్డ్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాం హైడ్రోజన్ నైట్రోజన్. అమాంగ్ దీస్ టూ నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, దట్స్ వై the bond movements are towards nitrogen, and here this lone pair bond movement is towards upside. So all are in the same direction. Okay, next come to here. When compared with nitrogen, fluorine electronegativity is more, that's why the bond movements are towards fluorine side. The bond movements are towards fluorine side. Here the bond movement is towards upside. Come to here. Here chlorine and nitrogen, these two have same electronegativity, నియర్లీ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది వీటికి. కానీ ఇది స్మాల్ సైజ్ ఉంది కాబట్టి మనం దీని వైపు వేద్దాం. బట్ ఎంత ఉంది? చాలా తక్కువ బాండ్ మూమెంట్ ఉంటుంది, చాలా తక్కువ బాండ్ మూమెంట్ ఉంటుంది. సో బాండ్ మూమెంట్ ఈజ్ వెరీ లెస్. ఇది ఇటు ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ బాండ్ మూమెంట్ హైడ్రోజన్ నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ కాబట్టి బాండ్ మూమెంట్ ఇక్కడ ఎక్కువ. ఈ పొలారిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, వీటి బాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యూ వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి సరిగా ఇవ్వవు. బోత్ హ్యావ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి తొందరగా ఎలక్ట్రాన్స్ దీని వైపు ఇవ్వదు. సో పొలారిటీ తక్కువ, ఇక్కడ పొలారిటీ తక్కువ ఉంది మూడిట్లో. సో కాబట్టి ఇది ఫస్ట్ స్ట్రక్చర్ అనుకుంటే, ఇది సెకండ్ స్ట్రక్చర్, ఇది థర్డ్ స్ట్రక్చర్ అనుకుంటే, ఫస్ట్ స్ట్రక్చర్ అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, సెకండ్ స్ట్రక్చర్ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఇవి చాలా చిన్నవి, అంటే బాండ్ పొలారిటీ చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూస్తే ఇవి ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్నప్పుడు నల్లిఫై అవుతూ ఉంటుంది. అంటే ఇందులో దీనికి లీస్ట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఎవరు? అమోనియా, తర్వాత ఎవరు? NCl3, తర్వాత లాస్ట్ NF3. NF3 డైపోల్ మూమెంట్ ఈజ్ లెస్ దాన్, సో డైపోల్ మూమెంట్ ఆఫ్ NH3 ఈజ్ గ్రేటర్ దాన్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NCl3. ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3. ఓకే, NF3 డైపోల్ మూమెంట్ అనేది లీస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఏంటి? డైపోల్ మూమెంట్తో ఏం చేయొచ్చు అంటే, సో డైపోల్ మూమెంట్తో మనం బాండ్ మూమెంట్ కనుక్కోవచ్చు అండ్ హైబ్రిడైజేషన్ కనుక్కోవచ్చు. వీ కెన్ ప్రిడిక్ట్ హైబ్రిడైజేషన్. అంటే ఇప్పుడు డైపోల్ మూమెంట్ 0 వచ్చింది AB2కి, అంటే లీనియర్గా ఉంది అని అర్థం, అంటే sp హైబ్రిడైజేషన్ అట్లా అనమాట. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈజ్ వీ కెన్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. కెన్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. ఇది ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత పర్సెంట్ ఉంది అయానిక్ క్యారెక్టర్, ఒక కోవలెంట్ మాలిక్యూల్లో ఎంత పర్సెంట్ అయానిక్ క్యారెక్టర్ ఉంది చెప్పొచ్చు. ఫాజన్స్ రూల్ ప్రకారం దేనికి ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది, దేనికి ఎక్కువ కోవలెంట్ నేచర్ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఎంత పర్సెంట్ ఉంది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఈ పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. సో పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు observed dipole moment by calculated dipole moment into 100. This is the formula. So by using this formula you can calculate percentage of ionic character. You can calculate percentage of ionic character.
చూడండి ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకొని పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు చెప్తాను చూడండి. See here, the dipole moment of HBr is 2.6 into 10 to the power minus 30 coulomb per meter, coulomb meter, and the distance between two poles is 1.4. H ki Br ki madhyalo unna distance 1.4 into 10 to the power minus 10 meters. Then what is the percentage ionic character of HBr? Okay, of HBr. Idi question. Now just simply we can calculate by using this. అయితే ఇక్కడ మనకి మ్యూ అబ్జర్వ్డ్ ఇచ్చారు 2.6 into 10 to the power minus 3. మ్యూ క్యాలిక్యులేటెడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మ్యూ క్యాలిక్యులేటెడ్ ఎట్లా వస్తుందంటే మ్యూ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఇంటూ డి కదా. డిస్టెన్స్ ఇచ్చారు 1.4 into 10 to the power minus 10. ఈ డెల్టా కావాలి. డెల్టా చూడండి ఇప్పుడు హెచ్ బిఆర్ ఉంది, హెచ్ అండ్ బిఆర్. సో ఇది 100% అయానిక్ కావాలంటే ఏం కావాలి, ఒక ఎలక్ట్రాన్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇఫ్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద బిఆర్, దెన్ బిఆర్ మైనస్ విల్ కమ్, హెచ్ ప్లస్ విల్ కమ్. సో వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు 100% దట్ ఈజ్ అయానిక్. ఒక 100% అయానిక్ అవ్వాలంటే వన్ ఎలక్ట్రాన్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో వన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఛార్జ్, వన్ ఎలక్ట్రాన్ ఛార్జ్. వాట్ ఈజ్ వన్ ఎలక్ట్రాన్ ఛార్జ్? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1.602 into 10 to the power minus 19 coulombs. దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఛార్జ్. అది డెల్టా అనుకుంటాం. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 1.4 into 10 to the power minus 10 meters ఇచ్చారు. ఓకే రైట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్. సో పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యూ రావాలి. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఇంటూ డి, అంటే 1.6 into 10 to the power minus 19 into 1.4 into 10 to the power minus 10. Here it is coulombs, it is meter. So multiply these two, 1.6 into 1.4 multiply చేయండి. సో ఇది మల్టిప్లై చేస్తే 29 వస్తుంది. 10 to the power minus 29. ఇది 1.6 into 1.4. 6 4 jar 24. 4 1 jar 4 2 6. 1 6 jar 6. 1 jar 1. So 4 2 2. 2.24 I think. Okay, 1.6 into 1.4, 2.24. So 2.24 into 10 to the power minus 29 coulomb meter. ఇది మ్యూ క్యాలిక్యులేటెడ్ వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ఏం చెప్పాను మీకు, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఈక్వల్స్ టు మ్యూ అబ్జర్వ్డ్ బై మ్యూ క్యాలిక్యులేటెడ్ ఇంటూ 100. సో మ్యూ అబ్జర్వ్డ్ ఎంత ఇచ్చారు వాళ్ళు, 2.6. 2.6 into 10 to the power minus 30 coulomb meter. ఓకే, సో ఇదెంత వచ్చింది మనకి, 2.24 into 10 to the power minus 29 coulomb meter into 100. So if you simplify that, then you will get answer. So if you simplify that, then you will get answer. Okay, simplify చేసారా, అరౌండ్ 11.5% వస్తుంది. సో దిస్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ హెచ్బిఆర్. హెచ్బిఆర్ ఈజ్ ఎ కోవలెంట్ మాలిక్యూల్, అందులో పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ మనం ఇట్లా కనుక్కోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ అప్లికేషన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. నెక్స్ట్, ఇంతకుముందు ప్రీవియస్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకటి మెయిన్స్లో ఎట్లా ఇచ్చారంటే, సో among these how many have dipole moment? 0. For how many molecules dipole moment is 0? సో అమాంగ్ దీస్ హౌ మెనీ మాలిక్యూల్స్ హ్యావ్ డైపోల్ మూమెంట్ 0. అప్పుడు ఏమనుకుంటారంటే 1 2 3 4 5 6 7 8 ఆల్ ఆర్ 0 అనుకుంటారు. ఎందుకంటే సో ఇఫ్ యూ సీ దిస్, దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇట్లా ఉంది, ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఇది ఇటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ రైట్. మ్యూ ఈజ్ ఈక్వల్ 0 హియర్. బట్ ఇక్కడికి వస్తే
So most of the students think that here this is this one because oxygen electronegativity is more than carbon. Here also oxygen electronegativity is more. These two gets cancelled. So mu is equal to 0 అనుకుంటారు. But that is not correct. Why? Because here hydrogens are there and lone pairs are there. If lone pairs and hydrogen is present, then you cannot take 0. So here mu is not equals to 0 in this case. Same in this also lone pairs are there. Lone pairs are there and these are not in the same plane. So here also mu is not equals to 0. But here 0. Here 0. Here not equals to 0. Here 0. Here 0. Here 0. That means how many? Mu is equal to 0. Mu is equal to 0. Mu is equal to 0. So 1, 2, 3, 4, 5. So out of 8 only 5 have mu is equal to 0. 3 have mu is not equals to 0. So 3 are polar, 5 are non-polar. So 5 non-polar are there and 3 polar molecules are there. Okay. Similarly, here cis and trans compounds, if they are given, cis trans compounds ఇచ్చారనుకోండి. In general, trans gives sometimes trans gives non-polar, but cis never gives non-polar. So here I am taking 1,2-dichloroethane. So this is 1,2-dichloroethane. 1,2. So 1, 2. At 2 carbons chlorine is there. 1,2-dichloroethane it is. This is cis. What is cis, sir? If 2 same groups are present same side, then that is called cis. So here, for example, if you consider hydrogens, 2 hydrogens are same side, that's why it is cis. Here if the 2 hydrogens are different side, then that is trans. Here it is trans. This is trans 1,2-dichloroethane. 1,2-dichloroethane. Now ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఇది ఇటు, ఇది ఇటు. కార్బన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ E2. సో ఇక్కడ 0 అయ్యే ఛాన్స్ లేదు కదా. సో మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ తీసుకోండి, క్లోరిన్ ఇటు తీసుకుంటుంది బాండ్ మూమెంట్, ఈ క్లోరిన్ ఇటు, ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి 0 అయిపోద్ది. హైడ్రోజన్ ఇటు ఇస్తే ఇది ఇటు ఇస్తుంది, ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. జనరల్గా ఏంటంటే ట్రాన్స్లో ఉంటే 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది డైపోల్ మూమెంట్, సిస్లో ఉంటే అసలు అవ్వదు. సార్ ట్రాన్స్లో ఉంటే 0 అవుతుంది కదా సార్, అయ్యే ఛాన్స్ ఏంటి? జస్ట్ సి, ఇంకొక కాంపౌండ్ తీసుకుంటాం మీకు. CH3CH డబుల్ బాండ్ CClH. ఇక్కడ చూడండి, సో ఈ రెండు హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది సిస్. సో ఇక్కడ క్వశ్చనే లేదు, 0 అవ్వదు కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇదే ట్రాన్స్ తీసుకుందాం, CH3H డబుల్ బాండ్ CClH. ఇప్పుడు ఈ రెండు హైడ్రోజన్లు ఆపోజిట్గా ఉన్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఇది మాత్రం ఈ CH3 దీనికి ఇస్తుంది ఎలక్ట్రాన్స్, ఈ క్లోరిన్ దీని నుంచి తీసుకుంటుంది. చూడండి, ఇది ఇటు ఇస్తే ఇది ఇటు లాగుతుంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ద బాండ్ మూమెంట్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ కూడా 0 అవ్వదు. అంటే కొన్ని ట్రాన్స్ కాంపౌండ్స్లో కూడా డైపోల్ మూమెంట్ 0 అవ్వదు. సిస్ కాంపౌండ్స్లో ఎలాగూ అవ్వదు, ట్రాన్స్ కాంపౌండ్స్లో కూడా 0 అవ్వదు. అయితే కొన్ని ట్రాన్స్ కాంపౌండ్స్లో 0 అవ్వదు. ఎప్పుడు? సేమ్ గ్రూప్స్ ఉన్నప్పుడు. ఇది సేమ్ గ్రూప్ అయి ఉండాలి, ఇది సేమ్ గ్రూప్ అయి ఉండాలి. అంటే రెండు వైపులా సేమ్ గ్రూప్స్ ఉంటే ట్రాన్స్ కాంపౌండ్లో డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. సేమ్ గ్రూప్స్ లేవు, ఇక్కడ క్లోరిన్ ఉంటే ఇక్కడ మిథైల్ ఉంటే ఇక్కడ క్లోరిన్ ఉంది. సో సేమ్ గ్రూప్స్ లేకపోతే, ఒక సైడ్ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి బట్ ఒక సైడ్ సేమ్ గ్రూప్స్ లేవు, అప్పుడు డైపోల్ మూమెంట్ ట్రాన్స్లో కూడా 0 అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డైపోల్ మూమెంట్. కొంచెం లెంతీ అయినా కూడా సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ డైపోల్ మూమెంట్లో ఇచ్చాను. ఇంకా ఉంది, ఎగ్జాంపుల్స్ చాలా తీసుకొని చెప్పొచ్చు, బట్ అన్నీ తీసుకొని చెప్పే అవకాశం ఉండదు. ఇప్పటికే 45 minutes దగ్గరికి వచ్చేసింది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.